చిన్నపిల్లలకి ఎస్ఎంఏ అని వస్తుంది సార్ డిసీజ్, అది ఏం సార్, ఎందుకు వస్తుంది? సో ఎస్ఎంఈ అనేది స్పైనో మస్కులర్ అట్రోఫీ అంటాం. ఓకే సార్. స్పైనో మస్కులర్ అట్రోఫీ అంటే మనలో ఉండే ఈ వెన్నుపూసల దగ్గర ఉండే కొన్ని నరాలు, కొన్ని న్యూరాన్ బాడీస్ అంటాము, అవి డ్యామేజ్ అవుతాయి. అవి ఎందుకంటే కొన్ని మ్యూటేషన్స్ అంటాం, మన జన్యువుల్లో కొన్ని మ్యూటేషన్స్ వల్ల ఆ నరం పనిచేయదు. యాంటీరియర్ హార్న్ సెల్ అంటాము దాన్ని, అది పని చేయకుండా ఉండడం వలన దానికి సంబంధించిన నరం పని చేయకుండా దానికి సంబంధించిన మజిల్ పనిచేయదు. ఎప్పుడైతే నరం దెబ్బతింటుందో స్పైన్లో ఉండేది, వెన్నుపూసలో ఉండేది, ఆటోమేటిక్ దాన్ని సప్లై చేసే మజిల్ కూడా పనిచేయదు. సో అది మామూలుగా జెనెటిక్ ఇన్హెరిటెడ్ అంటాం. జెనెటిక్ అంటే కొద్ది క్రోమోజోమ్లో కొన్ని డెలిషన్స్ అనేది జరుగుతాయి. అవి జరగడం వల్ల ఆ మజిల్ పనిచేయదు, దాంట్లో ఉండే ఆ మజిల్ పని, అది ఆ నర్వే పనిచేయదు. ఆటోమేటికల్లీ మనకి కొద్దిగా మజిల్ వీక్నెస్ అనేది వస్తుంది. ఓకే. సో ఈ ఛాతీ కండరాలు, కాళ్ళ కండరాలు, సో లాస్ట్లో ఊపిరితిత్తులకు సంబంధించిన కండరాలు కూడా పనిచేయవు, డయాఫ్రమ్ అంటాం. దట్ ఈస్ ద లాస్ట్ ఆప్షన్. దానికంటే ముందు ఈ కండరాలు పనిచేయకపోవడం వల్ల మనిషి వీక్ అయిపోతాడు. ఓకే. ఫీడింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తుంది. సో ఇవన్నీ ఉంటాయి. మూవ్ చేయలేడు, ఫీడింగ్ కూడా సరిగ్గా తీసుకోలేడు, ఎందుకంటే ఇక్కడ సంబంధించిన కండరాలు పనిచేయకపోవడం వల్ల ఫీడింగ్ కూడా సరిగ్గా తీసుకోలేరు. కొంతమందికి మెంటల్ రిటార్డేషన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి.